ఇదివరకు ఎప్పుడో ఓసారి కానీ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకునేది పబ్లిక్. కానీ ఏమంట దళపతి విజయ్ సీఎం సీట్ల కూర్చున్నాడో ఇక అప్పటి సంధి దినాం తమిళనాడు రాజకీయం మీద ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఏదో ఒక తీరుగా విజయ్ పేరు మోగుతూనే ఉన్నది. ఇక చూడరు ఈసారి ఏమైందో. దళపతి విజయ్ సీట్ల ఊకున్నప్పటి సంది అందరి చూ తమిళనాడు రాజకీయాల మీదనే ఉన్నది. ఢిల్లీకేచి గల్లీ దాకా అందరూ ఏమైతాందబ్బా అని ఒక్కసారి అన్నట్టు చూస్తాండ్రు. అందుకే విజయ్ ముచ్చట చిన్నదైనా పెద్దదైనా సోషల్ మీడియాలో గిర్రగిర్ర తిరుగుతాంది. గిట్లనే 2024లో వచ్చిన గోట్ సినిమాలో విజయ్ వాడిన కారుకు TN07 CM 2026 అనే నంబర్ పెట్టిండ్రు. అంటే 2 ఏండ్ల కిందనే విజయ్ తమిళనాడుకు సీఎం కావాలని డిసైడ్ అయ్యిండు. అందుకే కారుకు CM 2026 అనే నంబర్ పెట్టుకుండని మే 5న అంటే ఎలక్షన్ల ఫలితాలు వచ్చిన మర్నాడే సోషల్ మీడియాలో మస్తు అలచల్ నడిచింది. ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే గోట్ సినిమా డైరెక్టర్ వెంకట ప్రభు సినిమాలో వాడిన కారు నెంబర్ ప్లేట్ను ప్రేమ కట్టించుకొని సీఎం విజయ్ ఇంటికి పోయిండు. నెంబర్ ప్లేట్ ఆయన చేతిలో పెట్టి సంబరపడ్డాడు. పోటు వాళ్ళు దిగిండు. సోషల్ మీడియాలో పోటువోలు ఇప్పుడు టామ్ అవుతున్నాయి. ఇక నెంబర్ ప్లేట్ ముచ్చట అట్లుండని కానీ పెద్ద ముచ్చట ఏంటిదంటే విజయ్ సర్కారు ఎప్పుడన్నా కూలిపోవచ్చు, మళ్ళా ఎలక్షన్లకు తయారుగుండుర్రి అని పార్టీ లీడర్లకు చెప్పిండట మాజీ సీఎం స్టాలిన్ సారు. 2029 పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే తమిళనాడులో మళ్ళా ఎలక్షన్లు వస్తాయన్నాడట. చూస్తుంటే ముంగట తమిళ రాజకీయం మస్తు మలుపులు తిరిగేటట్టే ఉందనుకుంటారా అందరూ.